బీసీలకు పట్టం బీసీలకు పట్టం కట్టిరట నిన్న. ఎందులో అనుకున్నారు? ఎమ్మెల్యే పోస్టుల్లోనో, ఎంపీల పోస్టుల్లోనో, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ల పోస్టుల్లోనో లాభదాయకమైనటువంటి అంటే ప్రజలకి సేవ చేసే పోస్టులు ఏమనుకున్నారు కాదు. ఓన్లీ జిల్లా అధ్యక్ష పదవుల విషయంలో సరే ఒక స్టెప్ అయినా కనీసం వేసిర్రు, సంతోషమే. బీసీలకు పట్టం కట్టిరట. డీసీసీ నియామకాల్లో 14 మందికి అవకాశం కల్పించిరట. 14 మందిలో బీసీలకు అవకాశం కల్పించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులు 9 మంది ఓసీలు, ఎస్టీలు 6, ఎస్సీలు 5, 2 మైనార్టీ నేతలకు పట్టం. 5 ఎమ్మెల్యేలు, శాట్ చైర్మన్ కూడా. అంటే ఇందులో 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక శాట్ చైర్మన్ కూడా ఉన్నాడట. సంగారెడ్డి, రంగారెడ్డి మినహా 33 జిల్లాలు, 3 కార్పొరేషన్లకు నియామకం. సంగారెడ్డి అండ్ రంగారెడ్డి జిల్లాలకు ఇంకా ఇవ్వలేదు, వాటిని ఎందుకో పెండింగ్లో పెట్టిరు. 33 జిల్లాలకి అండ్ 3 కార్పొరేషన్లకు నియమించారు అధ్యక్షులను. 36 మందితో జాబితా ప్రకటించిన ఏఐసిసి నియామకాల్లో సామాజిక సమతుల్యం. జాబితాలో 5 మహిళా నేతలు. తెలంగాణలో స్థానిక సంస్థల సమరానికి సిద్ధమవుతున్న వేళ జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త సారథులను నియమించింది. రంగారెడ్డి, సంగారెడ్డి మినహా పార్టీ పునర్వ్యవస్థీకరించుకున్న 33 జిల్లాలు, 3 కార్పొరేషన్లకు డీసీసీ అధ్యక్షుల నియామకం జరిపింది. ఈ మేరకు 36 మందితో కూడిన జాబితాను ఏఐసిసి సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం మేరకు ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో పార్టీ సామాజిక సమతుల్యం పాటించింది. 14 డీసీసీలను బీసీలకు కట్టబెట్టింది. మొత్తం 33లో 14 ఇచ్చిందట. 9 మంది ఓసీలు, 6 ఎస్టీలు, 5 ఎస్సీలు, 2 మైనార్టీలకు అవకాశం కల్పించింది. వీరిలో 5 మహిళలు ఉన్నారు, 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఉన్నాడు. సో ఒక్కసారి ఆ లిస్ట్ కనుక మనం గమనిస్తే ఎవరెవరు ఉన్నారు అసలు. ఒక ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి మళ్ళీ పదవులు ఎందుకండి? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ప్రజలకి జవాబుదారీగా అక్కడ పనిచేయాలి. నియోజకవర్గం మొత్తం దాదాపు 2 లక్షల మంది ఓటర్లకి ఆయన పనిచేయాలి ఎవ్రీ డే. ఒకవైపు అది ఉండగా మళ్ళీ పార్టీ పదవి ఎందుకు? ఈ జోడు పదవులు 2 పదవులు ఎందుకు అని ఇది ఎప్పుడు చూడాలి, ఇది ఎప్పుడు చూడాలి? ఇప్పుడు ఇది ప్రజల సమస్య ఉన్నప్పుడు నాకు డీసీసీ మీటింగ్ ఉంది, పార్టీ మీటింగ్ ఉంది అని పోతే మరి ప్రజలు ఏమైపోవాలా? ఇప్పుడు కాంగ్రెస్లకు నాయకులు లేకనా? కుప్పలుగా ఉన్నారు కదా, అదో మహాసముద్రం కదా. మరి ఎమ్మెల్యేలకి, కార్పొరేషన్ చైర్మన్కి మళ్ళీ ఆ పదవులు ఎందుకు? ఇంకా వేరే లీడర్లకు కనుక ఇస్తే వాళ్ళు కూడా తయారవుతారు కదా లీడర్లుగా. అవకాశం ఎందుకు కల్పించారు? ఒక్కసారి ఇది లెక్క. ఏ జిల్లాలకు ఎవరెవరు? 33 జిల్లాలు, ఒకటో రెండో కార్పొరేషన్లు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ నరేష్ జాదవ్ను నియమించారు. ఆసిఫాబాద్ జిల్లాకి శ్రీమతి ఆత్రం సుగుణ అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి తోట దేవి ప్రసన్న. భువనగిరి జిల్లాకు బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే, ఆయన ఆలేరు ఎమ్మెల్యే ఉన్నారు. మళ్ళీ ఆయనకి భువనగిరి యాదాద్రి జిల్లాకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఇప్పుడు అక్కడ కూడా చాలామంది లీడర్లు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. గద్వాల్లో శ్రీ ఎం రాజీవ్ రెడ్డి అట. హన్మకొండలో శ్రీ ఎన్గల వెంకట్రామరెడ్డి, ఎక్కడ? హన్మకొండ. హైదరాబాద్ జిల్లాకి శ్రీ సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా. జగిత్యాలకి శ్రీ గాజంగి నందయ్య అట, జగిత్యాల జిల్లా. జనగాం జిల్లాకి లఖావత్ ధన్వంతి జనగాం జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి శ్రీ భట్టు కరుణాకర్ గారు. కామారెడ్డి జిల్లాకి శ్రీ మల్లికార్జున్ ఏలే. కరీంనగర్ జిల్లాకి శ్రీ మేడిపల్లి సత్యం, ఈయన కూడా ఎమ్మెల్యేనే, చొప్పదండి ఎమ్మెల్యే. ఆయనకి కరీంనగర్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్కి ఇంకొక అధ్యక్షుని పెట్టారు, ఆయన పేరు శ్రీ వి అంజన్ కుమార్ అట, కరీంనగర్ కార్పొరేషన్కి. ఖైరతాబాద్కి ఒకరిని పెట్టారు, మోతా రోహిత్ ముదిరాజ్, శ్రీ మోతా రోహిత్ ముదిరాజ్, ఖైరతాబాద్. సో ఈయన యువజన కాంగ్రెసా ఎందులో ఉన్నట్టున్నాడు కదా. ఖమ్మం జిల్లాకి నూతి సత్యనారాయణ అండ్ ఖమ్మం కార్పొరేషన్కి శ్రీ దీపక్ చౌదరి అట. మహబాద్ జిల్లాకి డాక్టర్ బూక్యా ఉమా. మహబూబ్ నగర్ జిల్లాకి శ్రీ సంజీవ్ ముదిరాజ్, ఏది మహబూబ్ నగర్ జిల్లాకి. సో ఇక్కడ ఒక బీసీకి అవకాశం ఇచ్చారు. మంచిర్యాల జిల్లాకి శ్రీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి. మెదక్ జిల్లాకి శ్రీ శివనగరి ఆంజనేయులు గౌడ్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకి శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్. లాస్ట్ టైం మేడ్చల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు వజ్రేష్ యాదవ్. ములుగు జిల్లాకి శ్రీ పైడాకుల అశోక్.
నాగర్ కర్నూలు జిల్లాకి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూలు జిల్లాకి. ఈయన కూడా ఎమ్మెల్యే అనుకుంటా కదా. ఈయన నాగర్ కర్నూలు మన ఏది నియోజకవర్గం ఉండే కదా అక్కడ, నియోజకవర్గానికి ఎమ్మెల్యే. నల్గొండ శ్రీ పున్న కైలాష్ నేత. సో కైలాష్ నేత ఉస్మానియా యూనివర్సిటీ, గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. సో కైలాష్ నేతకి నల్గొండ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టింది, ఒక బీసీకి ఇచ్చిరు. మరి ఆ చుట్టూ ఉన్న రెడ్లు ఏం నిలగనిస్తారు? రెడ్లు అంటే జనాలు కాదు, నాయకులు, సోకాల్డ్ లీడర్లు ఉంటారు కదా చుట్టూ కంచేసుకొని, మరి వాళ్ళు ఏం నెగలనిస్తారో ఆయన చూడాలి. నారాయణపేట జిల్లాకి శ్రీ కొల్లు కుదురు ప్రశాంత్ కుమార్ రెడ్డి. నిర్మల్ జిల్లాకి శ్రీ వెడ్మా బొజ్జు, ఈయన కూడా ఎమ్మెల్యేనే, ఆయనకి అవకాశం ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాకి శ్రీ కట్పల్లి నగేష్ రెడ్డి. నిజామాబాద్ కార్పొరేషన్కి శ్రీ బొబ్బిలి రామకృష్ణ. పెద్దపల్లి జిల్లాకి ఎంఎస్ రాజ్ ఠాకూర్, రామగుండం ఎమ్మెల్యే అనుకుంటున్న, ఆయనకు అవకాశం ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకి శ్రీ సంగీతం శ్రీనివాస్కి అవకాశం ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ 31 సికింద్రాబాద్ జిల్లాకి కె దీపక్ జాన్. సిద్దిపేట జిల్లాకి తూముకుంట అంక్షారెడ్డి అట, మరి ఎవరో తూముకుంట అంక్షారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. సూర్యాపేట జిల్లాకి శ్రీ గుడిపాటి నర్సయ్యకి ఇచ్చారు, సూర్యాపేట జిల్లా. వికారాబాద్ జిల్లాకి శ్రీ ధారాసింగ్ జాదవ్. వనపర్తి జిల్లాకి కె శివసేనారెడ్డి, ఆయన ఆల్రెడీ ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఆర్ సంథింగ్ ఏదో ఉన్నది. వరంగల్ జిల్లాకి శ్రీ మహమ్మద్ ఆయూబ్. ఇట్లా 36 మంది, ఇందులో 33 జిల్లాలు, 3 కార్పొరేషన్, అంటే వాళ్ళు ఏవైతే నిర్మించుకున్న టెరిటరీస్ ఏవైతే ఆ ఏరియాలు ఉన్నాయో వాటికి ప్రకటించుకున్నారు. ఇంకా సంగారెడ్డి రావాలన్నట, సంగారెడ్డితో పాటు ఇంకా ఏంది ఇది మన రంగారెడ్డి, ఈ 2 జిల్లాలకు ఇంకా ప్రకటించడం. మరి ఎందుకు ఆలస్యమైందో ఏం గొడవలోనో తెలీదు. మొత్తానికైతే మేము సామాజిక న్యాయం పాటించామని అంటున్నారు. నాట్ ఓన్లీ ఇది, ఇప్పుడు మేము అడుగుతూనే ఉంటాం, మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. ఓన్లీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులు ఇచ్చినంత మాత్రాన సరిపోదు. నెక్స్ట్ మీరు ఇవ్వాల్సింది ఎమ్మెల్యేల్లో ఇవ్వాలి, ఎంపీల్లో ఇవ్వాలి, అన్ని ఎలక్షన్స్, అన్ని పదవులు. ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు చాలా, 30 33 వేస్తే మొత్తం అంతా అగ్రకులాలే ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకి చాలా దారుణంగా దెబ్బతీసారు. సో వాటిని కూడా చేంజ్ చేయాలి. ఇక ఇచ్చే మొత్తం ఆయా వర్గాలకు ఇవ్వాలి. ఇది రేషియో మీరు అంటున్న 42% అమలు చేయాలి. ఒక్కసారి పున్న కైలాష్ నేతకు చేద్దాం, ఏడున్నాడు. అంటే తను ఎప్పటి నుంచో పాపం ఏదో ఒక పదవి కోసం వెయిట్ చేస్తున్నాడు కానీ అవకాశం రాలేదు. కైలాష్ నేత గారు నమస్కారం, కంగ్రాచులేషన్స్, మీరు లైవ్ లో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు, మీ ఛానల్ కు, మీ ప్రేక్షకులు కూడా నమస్కారం. సందర్భాల్లో నన్ను ఆదరించరు, ఉద్యమం కానించి నా ప్రస్థానం మీరు చూసిండ్రు, కాబట్టి మీకు ధన్యవాదాలు. మీరు చట్టసభల్లో కూర్చోవాలని మేము అనుకుంటుంటే మీరు అధ్యక్ష పదవితో సరిపెట్టుకుంటే ఎట్లా? సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఒక మెట్టు ఎదిగినాం. నెక్స్ట్ అది కూడా మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇప్పుడు ఏదైతే బలహీన వర్గాలకు దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నా, మా రాహుల్ గాంధీ గారి ఆలోచనల్ని, ఇవన్నిటిని కూడా డెఫినెట్ గా రాబోయే రోజుల్లో బలహీన వర్గాల గొంతుకై నేను పనిచేస్తా. ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోతా. ఈ అవకాశం మా పార్టీ తప్పకుండా ఇస్తుందని ఒక విశ్వాసంతో ఉన్నారు గారు. కానీ మీకు తెలియదు కాదు, ఖరీదైనటువంటి రాజకీయాల్లో ఈ స్టెప్ ఎక్కడ కూడా ఎన్ని పరిస్థితులు ఉంటాయో ఎట్లా దాటాలను. కాబట్టి మా జిల్లాలో ఉన్నటువంటి జానారెడ్డి గారు, రఘువీర్ రెడ్డి గారు, జేవీరి గారు, వీరేశం గారు, బిఎల్ఆర్ గారు, కోమటిరెడ్డి బ్రదర్స్, అదే విధంగా వీరేశం అన్న, మా కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఏకగ్రీవంగా, ముఖ్యమంత్రి గారు, బొమ్మ మహేష్ గౌడ్ గారు, వీళ్ళందరూ ఒక యువకుడు, చదువుకున్నాడు, ఉద్యోగం నుంచి వచ్చిండు, బలహీన వర్గాల బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ, ఇన్ని కోణాల్లో వాళ్ళు ఆలోచన చేసి నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని నేను రాబోయే రోజుల్లో నిలబెట్టుకొని, ఏ వర్గాలైతే ఇవాళ బాధపడతారో, రాజ్యాధికారం లేక, ఉద్యోగం లేక, విద్య లేక, ప్రభుత్వం ద్వారా అందాల్సినటువంటి అన్ని పథకాలని నేను తప్పకుండా తీసుకుపోయి పార్టీ కోసం తూచా తప్పకుండా పనిచేస్తా. అన్నిటికీ మించి తెలంగాణ ఉద్యమంలో నేను మొదటి నుంచి, అంటే ప్రారంభం నుంచి చివరి దాకా ఉన్నా కాబట్టి 2001 నుంచి 2014 వరకు తెలంగాణ విద్యార్థి నాయకులకు దక్కిన ఒక గౌరవంగా నేను భావిస్తున్నా. సో మేము చెప్పేది ఒకటే, చాలా లౌక్యంతో ఆట ఆడండి. నల్గొండ జిల్లా అంటే మాకు తెలుసు, మీకు తెలుసు ఎట్లుంటుందో. ఆట ఆడండి, ఆకులు అరటిపండు కాకండి దయచేసి.
ఆట ఆడండి. తప్పకుండా మీరు అన్నది రాజకీయంలో లౌక్యం ఉండాలి. అదే సందర్భంలో ఏ పదం వచ్చినా ఆత్మగౌరవం ఉండాలి అనేది కూడా నేను నేర్చుకున్నా. సరే, పదవుల కోసం పాకులాడి దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి, పిసిసి అధ్యక్షులు ఇచ్చినటువంటి ఈ బాధ్యత, మా రఘురెడ్డి గారు ఇచ్చిన బాధ్యత, దీన్ని ప్రజల కోసం వినియోగించి ఏ సామాజిక వర్గాలు అయితే ఇవాళ ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ సాధ్యమైనంత మేరకు సేవ చేస్తా. అనంతరం పార్టీ తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటా. రైట్, థ్యాంక్ యూ రగన్న, థ్యాంక్ యూ. మరొకసారి మీ తొలి అప్పుడు మీరు పని చేసినప్పుడు కానీ అనేక సందర్భాల్లో నా ప్రస్థానం లోపల మీ సహకారం ఉంది. మీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో పున్న కైలాష్ నేత ఒకరితో మనం మాట్లాడడం జరిగింది. సో ఇంకా చాలామందికి ఈ అవకాశం దక్కింది. సో ఇది ఇక్కడికే పరిమితం కాకుండా ఇంకా మిగతా పదవుల్లో, మిగతా పోస్టుల్లో, ముఖ్యంగా ప్రజలకి సేవ చేసేటువంటి, ఇదంతా కూడా పార్టీకి సంబంధించిన పదవులు, ప్రజలకి దగ్గర అయ్యేటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎస్సీ ఎస్టీ బీసీలకు మెజారిటీ కేటాయించే ప్రయత్నం చేయండి. అది చేసినప్పుడు సపోర్ట్లు కొడదాం.